హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా జర్నీ యూట్యూబ్ ఛానల్. ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎవరైతే బ్లడ్ ఆర్ట్లో ఎవరికైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారో ఒక డ్రాయింగ్ వేసి, ఎవరైతే మంచి మంచి టాటోస్, అది పర్మనెంట్ అయినా నాన్ పర్మనెంట్ అయినా సరే వేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో అయితే యూస్ఫుల్ అవుద్ది. డెఫినెట్గా కంటిన్యూ అయిపోండి నాతో పాటు. ఎందుకనంటే తుని పాకిరిపేట మొత్తంలో ద వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ అని అయితే తెలిసింది ఇక్కడున్న పర్సన్. సో అందుకనే నీకు పర్సన్ నేమ్ కూడా తెలియదు నాకు, బట్ అడ్రస్ అయితే పట్టుకుని నేను మీకోసం అయితే వచ్చేసాను. సో ఇప్పుడు అసలు బ్లడ్ ఆర్ట్ ఏంటి, మనం వేయించుకోవాలంటే ఎంత అమౌంట్ పే చేయాలి, అంటే పర్మనెంట్ ఆర్ట్ వేయించుకుంటే రిమూవల్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ తను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? రాజు అండి. రాజు. సో భయ్యా, నేను బయట విన్నాను మీరు రీజనబుల్ ప్రైజెస్కి వేస్తున్నారు అండ్ బ్లడ్ ఆర్ట్కి చాలా ఫేమస్ అని. అంతకుముందు కాలేజెస్లో కూడా మీరు డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేశారని విన్నాను. వర్క్ చేశారు? నేను ప్రగతిలో చేసామని ఒక 2 years చేసేవాను బ్రో. నెక్స్ట్ నాది డ్రాయింగ్ డిప్లొమా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అందరికీ యూజ్ఫుల్ అయ్యే వర్క్ చేద్దామనేసి బ్లడ్ ఆర్ట్ అండ్ టాటూస్ పెట్టుకున్నాను బ్రో. ఈ స్టూడియో పెట్టిన తర్వాత నేను బ్లడ్ ఆర్ట్ బాగా క్లిక్ అయింది బ్రో, అండ్ టాటూస్ కూడా. చెప్పండి. బ్లడ్ ఆర్ట్ అంటే మన సినిమాలో చూసినట్టు ఫన్నీగా యానిమల్స్ తో పెట్స్ తో తీసుకొచ్చి బ్లడ్ వేస్తారా, మనుషులదేనా? యాక్చువల్లీ బ్రో చాలా మందికి డౌట్ ఉంటుంది. కస్టమర్స్ ఏంటంటే ఒక శాంపుల్ ఇస్తారు బ్రో. ఓకే. ఇలా ఇందులో శాంపుల్స్ ఉన్నాయి చూడండి, అలా ఒక శాంపుల్ ఇస్తారు. ఈ శాంపుల్ తీసుకొని ఏ పర్సన్కి అయితే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్సన్ ఆర్ట్ గీసి ఇస్తాం బ్రో. ఇది రియల్ బ్లడ్. ఒకసారి డబ్బాలు చూపించండి. ఏంటి ఇవన్నీ ఇచ్చినాయినా? ఒకసారి. సో చూసారు ఎన్ని బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయో, హాస్పిటల్లో ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. సో ఈ బ్లడ్ శాంపుల్ మీద ఏం చేస్తారంటే నాకు తెలిసి నేమ్ రాస్తున్నారు వీళ్ళు బాటిల్స్ మీద. సో ఎవరు ఏ పర్సన్ అయితే ఆ పర్సన్ కాంటాక్ట్ నెంబరు అండ్ డీటెయిల్స్ అయితే రాసుకుంటున్నారు, దాన్ని బట్టి డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. నేను ఏదైతే డ్రాయింగ్ వేస్తున్నారో అది కూడా వీడియో చూపిస్తాను, మీకు కింద ప్లే చేస్తాను. ఇంకొకటి బ్రో, బ్లడ్ ఆర్ట్కి ఎంత తీసుకుంటారు, స్టార్టింగ్ ప్రైస్ ఎంత, అండ్ మోస్ట్లీ ఎంత టైం బిఫోర్ మీకు ఇంటిమేట్ చేయాలి వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే? మాక్సిమం ఒక 2-3 days ముందు చెప్తే సరిపోద్దండి. యాక్చువల్గా ఏంటంటే మనం ఇన్స్టాల్ చూస్తూ ఉంటాం 1 month 2 months ముందు ఇవ్వాలేమో అని చెప్పేసి. మన దగ్గర విత్ ఇన్ 1 or 2 days ముందుగా చెప్పినా సరిపోద్దండి. మన దగ్గర అంటే స్పీడ్ వర్క్ మాట, మనం అంటే ప్రొఫెషనల్ మాట అండి. ఒక 2-3 hours లో నేను ఒక ఆర్ట్ గీసేయగలను. మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ అయితే 2000 స్టార్ట్ అవుతుందండి. ఆ సైజ్ బట్టి స్టార్టింగ్ సైజ్ అయితే 2000. నేను ఇక్కడ మాట చెప్పగలను, టాలెంట్ మనం డబ్బులతో కొనలేము డెఫినెట్గా. ఆర్ట్ని అస్సలు కొనలేము. మనం కొట్టినప్పుడు మాత్రం, మనకు దొరికినప్పుడు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేయాలి. మనం ఆల్రెడీ మనం యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాం, ఇన్స్టాల్లో కూడా 500 ఇస్తే బొమ్మ వేస్తాం, 2000 ఇస్తే వేస్తాం అంటుంటున్నారు. కానీ వాటిని చూసి భయపడతాం. మనం వాడు నిజంగా పంపిస్తాడో తెలియదు, మనం అయితే ముందు డబ్బులు పే చేయాలి. బట్ ఇక్కడ మన తుల్లో ఉన్న పర్సన్ మన దగ్గర ఉంటారు కాబట్టి మనం ఈజీగా కాల్ చేయొచ్చు, మనం వేసింది నచ్చకపోతే మళ్ళీ వేయించుకోవచ్చు. ఇజ్ ఇట్ రైట్ బ్రో? యా బ్రో, పక్కాగా. మన దగ్గర అంటే ఒక సింగిల్ టేక్లో అయిపోద్ది బ్రో. ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ మూమెంట్తో వెళ్తారు అనమాట. 100% ఇంకా వచ్చారంటే నేను ఇంకా నాకు డబ్బులతో కూడా సంబంధం లేదు, వాళ్ళు వచ్చే హ్యాపీనెస్, చిన్న స్మైల్ చాడు బ్రో. ఎందుకంటే ఆర్టిస్ట్ అన్న వాళ్ళు చాలా టైం పడుద్ది ఆ వర్క్ అంతా చేయడానికి, వాళ్ళు ఇచ్చే స్మైల్ చాలు నాకు. అంత జెన్యున్ గా చేస్తాం బ్రో. వాళ్ళు చెప్తే యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు ఒక ఫన్నీ థింగ్, అది ఒక ఎమోషనల్ థింగ్ అయితే జరిగింది. ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి చాలా ఫంకీగా ఉన్నాడు, టోపీ అది పెట్టుకుని. కాకపోతే తను ఒక డ్రాయింగ్ అయితే టాటూ వేయించుకుంటున్నాడు హార్ట్ మీద మళ్ళీ. సో ఏంటి అసలు అని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తున్నప్పటికి వీడియో స్టార్ట్ చేయలేదు మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే నేనైతే అమ్ము అని అనుకున్నాను, బట్ అబ్బాయి రాయించుకున్నది ఏంటంటే అమ్మ అనంట. సో వాళ్ళ మమ్మీ గిఫ్ట్ ఇస్తున్నారంట, అందుకని నేను డబ్బులు కూడా తగ్గిస్తాడు ఆయనకి. అండ్ మోస్ట్లీ నేనైతే వెంటనే ఇమీడియట్గా అబ్బాయికి వీడియో షూట్ చేయనా అంటే వద్దు అన్నాడు ఫస్ట్. తర్వాత షూట్ చేసి నా వీడియో కూడా పెడతాను చూడండి. ఎందుకంటే టాటోస్ వేయించుకోవడం తప్ప రేడియేషన్ పక్కన పెడితే నిజంగా అమ్మ పేరునికి పొడిపించుకుంటే ఎవరికైనా అది ఎమోషనే కదా. సో ఇంకా చెప్పండి బ్రో, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years బ్రో. ఇక్కడ తునిలో బ్రాంచ్ వచ్చి ఇది 2nd year. మనకు వచ్చేసి నేను 2-3 branches ఉన్నాయి బ్రో నాకు. దివిలి, జగ్గంపేట, అక్కడ 2 branches ఉన్నాయి. 3rd branch బ్రో ఇది. సో మీకు ఎందుకు పెట్టాలనిపించింది టాటూ ఆర్ట్ అన్నది? యాక్చువల్గా బ్రో బయట సిచ్యువేషన్ ఏంటంటే టాటూ పేరు చెప్పి పచ్చబొట్టులు వేసేసి, అంటే అది డిజైన్ మొత్తం క్లంజీ చేసి ఆర్ట్ కొన్ని ఇంపార్టెంట్ తీసారు బ్రో. ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఫోటో ఇస్తే అది యాస్టేజ్ రావట్లేదు బ్రో టాటూలో. నాకు ఈ ఆర్ట్ వర్క్ ఉండి దీన్ని ఎలా యూజ్ చేద్దామని అనుకుంటూ నేనైతే పక్కగా అందరికీ అందుబాటు అయ్యే విధంగా చేద్దాం అనేసి టాటూ ఇక్కడ పెట్టడం జరిగింది బ్రో. టాటూలో వేసుకున్నప్పుడు డిసీజ్లు వస్తుంటే సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటూ ఉంటున్నారు, ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు బ్రో, కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అయితే చేయాలి. మెయింటెనెన్స్ చేయడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు.
యాక్చువల్గా వ్యాజ్లిన్ అని సిల్వర్ ఎక్స్ అని కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, అవి యూస్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే టాటూ కొంచెం బ్రైట్గా కనబడుతూ ఉంటుంది. అండ్ కొన్ని తినకూడనివి అవి ఉంటాయి. నేను డైట్ చెప్తాను, దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఎఫర్ట్స్ ఏమి ఉండవు. అండ్ ఏంటంటే క్వాలిటీ కూడా బ్రో, హైజీనిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు బ్రో. నీడిల్స్ ఉంటాయి కదా, సింగిల్ నీడిల్, ఎవరి నీళ్ళు వాళ్ళకి యూజ్ చేయడం అంటే త్రో అవుట్ అంతే. మోస్ట్లీ పెయిన్ వస్తుందా? లైట్గా ఉంటుంది బ్రో పెయిన్. మనం స్కిన్ ఎలా హ్యాండిల్ చేయాలంటే స్మూత్గా హ్యాండిల్ చేయడం వల్ల వర్క్ బాగా వస్తుంది. అండ్ ఏంటంటే పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ మోస్ట్లీ మన తుని ఏరియాలో అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తుంటారు ఎక్కువ టాటూ వేయించుకోవడానికి? ఇద్దరు వస్తుంటారు బ్రో. ఇప్పుడు ఏంటంటే అందరూ అప్డేట్ అయ్యారు కదా, కాబట్టి ఇద్దరు వస్తుంటారు. యాక్చువల్లీ మన కల్చర్ లో కూడా టాటూ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మోస్ట్లీ అప్పుడప్పుడు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉండేది, బట్ ఇప్పుడు తుని పాకిరిపేటలో మన సరౌండింగ్స్ లో వైజాగ్ దాకా చుట్టూ, వైజాగ్ లో ఇంకా ఎక్కువ ఉండేది, మన తునిలో కూడా అంతే లా ఉంది అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉందా ఫ్యాషన్ అలా? ఇక్కడ ఫ్యాషన్ ప్రతి ఊర్లో ఉంది బ్రో, విలేజ్ నుంచి సిటీ వరకు. ఈ ఫ్యాషన్ అంటే ఇప్పుడుతో అయిపోయింది కదా, ఇంకా ట్రెండ్ అంతే. ఇది పక్కగా అయితే ఇది బాగుంది బ్రో, పర్లేదు, బాగానే చేసుకున్నారు. ఓకే, అండ్ మోస్ట్లీ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమన్నా బ్రాంచ్ ఇంకోటి ఓపెన్ చేస్తున్నారా? ఓపెన్ చేసే అవకాశం ఉంది బ్రో, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మనం ప్లాన్ చేద్దాం. ఇంకొకటి బ్రో, ఇప్పుడు పర్మనెంట్ టాటూ ఎంచుకున్నాను నేను. ఫర్ సపోజ్ నేను ఎవరో సమ్ ఎక్స్ నా లవర్ పేరే ఎంచుకున్నా, నాకు పెళ్లి సెట్ అయింది, అది పర్మనెంట్ టాటూ. ఇప్పుడు ఆ పేరు ఉంటే నాకు పెళ్లి డెఫినెట్గా ఆగిపోద్ది, లేదా అయిన తర్వాతనే గొడవ అవుద్ది. అలాంటప్పుడు నాకు రిమూవల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి బ్రో. ఆ నేమ్ కనిపించకుండా కవరప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిమూవల్ చేయొచ్చు బ్రో. రిమూవల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నది. ఎంత రిమూవల్ ఈజీయా? కాస్ట్ పరంగా చూసుకుంటే కవర్ చేయడం ఈజీయా? కవర్ చేయడం ఈజీ బ్రో. కాస్ట్ పరంగా చూసుకుంటే టాటూ వేసినప్పుడు ఎంత అవుతుందో కవరప్ కూడా అంతే అవుతుంది. అది బెస్ట్. 1 డేలో 10 minutes లో అయిపోద్ది బ్రో. లేదు రిమూవల్ కావాలి అనుకుంటే కనుక మంత్లీ 2-3 సిట్టింగ్స్ ఉంటాయి, ఆ సిట్టింగ్స్ పెట్టి మనం కవర్ చేసుకోవాలన్నమాట. కానీ అమౌంట్ కూడా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. ఓకే ఓకే, సో రిమూవల్ అయితే ఉంది ఫైనలీ. ఇది ఎవరంటే ఇది ఎవరికి అవసరం అయితే చెప్తున్నానంటే, ఎవరైతే అమ్మాయిలు కొంచెం ముందే తొందరపడి ఎవరి పేర్లు రాయించుకుంటూ ఉంటారు, తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో మీరేం భయపడకండి, ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి అస్సలు దాక్కండి. ఎందుకంటే మీరు వచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే రిమూవ్ చేసేస్తారు. అండ్ మోస్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనీ పక్కన పెట్టి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇక్కడికి మోస్ట్లీ ఏ వయసు నుంచి రావాలి, ఎవరికి అవైలబిలిటీ ఉంది హెల్త్ వైజ్ గా చూసుకుంటే? ఎలాంటి చిన్నపిల్లల దగ్గర నుంచి వేయించకూడదని అనుకుంటున్నాను నేను. ఏ వయసు వాళ్ళ దగ్గర నుంచి వేయించుకోవచ్చు బ్రో? మాక్సిమం చెప్పాలంటే 18+ నుంచి ఎవరికైనా టాటూ వేసుకోవచ్చు బ్రో. ఏజ్ లిమిట్ ఏం లేదు, జస్ట్ 18 దాటిన వాళ్ళకి అయితే బెస్ట్ బ్రో. అందుకని చిన్నపిల్లలు వస్తారు ఇప్పుడు యాక్చువల్లీ మీ దగ్గరికి. వాళ్ళకి సినిమాల్లో చూసా, లేకపోతే ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ వస్తూ ఉంటారు, వేసేమని ఏది సింబల్. మీరేం చెప్తుంటారు? నేనైతే ఫస్ట్ టెంపరీ టాటూ వేస్తాం బ్రో. వాళ్ళ కోసమే టెంపరీ టాటూ పెట్టాను. జస్ట్ అది ఒక 1 week or 10 days ఉంటుంది బ్రో. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వాష్ చేసుకున్నా కూడా పోతుంది. ఓకే ఓకే, సో టెంపరీ టాటూ మాక్సిమం ఎంత ఉంటుంది ప్రైస్? ఏముండదు బ్రో, ఒక 200-300 ఉంటుంది అంతే. ఎందుకంటే పిల్లల దగ్గర అంతకంటే బడ్జెట్ ఉండదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ 2025 వస్తుంది అండ్ మోస్ట్లీ మన కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ మన తునిలో నేను చేస్తున్న వీడియోస్ ప్రకారం చూసుకుంటే చాలా యంగర్ జనరేషన్ అందరూ కూడా మంచి మంచి బిజినెస్లు అయితే ఓన్గా పెట్టుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా బయటకు పరిచయం చేయాలనేది నా ఉద్దేశం. అండ్ మోస్ట్లీ ఇంకొకటి భయ్య, ఆర్ట్ ఫామ్ అనేది నిజంగా గ్రేట్. మీరు ఎవరైతే మమ్మీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, ఒక బొమ్మ వేసుకుని, లేకపోతే మీ లవర్కి, మీ మిస్సెస్కి, మీ చిన్న పిల్లలకి, డెఫినెట్గా ఇది మాత్రం ప్రజెంట్ చేయండి. ఎందుకనంటే ఆర్ట్ ఫామ్ అన్నది మనం ఇస్తే వాళ్ళ లైఫ్లో మనల్ని మర్చిపోలేరు. ఎందుకనంటే మన కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాం, వాళ్ళు ఆడుకుంటారు, దాన్ని ఎక్స్పైర్ అయిపోద్ది ఆ ఫీలింగ్. మన ఫుడ్ పెట్టినా అంతే కదా, సో దేనికైనా ఎక్స్పైర్ ఉంటుంది. బట్ మనం ఏదైతే చేతులతో ఒక ఆర్ట్ ఫామ్ గీస్తామో అది ఎప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది వాళ్ళ నుంచి మనం తీయలేము. ఇంకా మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే, మొగుడు పిల్లల మధ్య గొడవ అయితే ఇదే మనకి హెల్ప్ అవుతున్నాం కాబట్టి కూడా మనం. సో కాబట్టి ఇలాంటి కూడా మిస్ చేసుకోకండి బ్రో. ఇంకోటి, మన లోకల్ వాళ్ళలో మాక్సిమం మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, టాటూ ఒకసారి వేయించుకున్న తర్వాత మాకు వద్దని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చిన ఉన్నారా? ఉంటారు బ్రో. చెప్పాను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లవ్ సంబంధించి వేయించుకోవడం, తర్వాత మళ్ళీ అది కవరప్ కోసం వస్తుంటారు బ్రో. రేర్గా అయితే తక్కువ, 10% అలా ఎంప్లాయీస్ వస్తుంటారు బ్రో. వాళ్ళకి ఏంటంటే జస్ట్ పర్మనెంట్ గా చేసినా ఇబ్బంది ఉండదు, మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. స్టూడెంట్స్ కాడికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు సడన్ గా లెటర్స్ అని, నేమ్స్ అని ఏం చేస్తారు, తర్వాత ప్రాబ్లమ్స్ అవడం వల్ల రిమూవల్ చేసేస్తాం బ్రో. అండ్ ఇంకొకటి, నేను మాక్సిమం ఎప్పుడో విన్నాను ఈ మాట, పోలీస్ సెలక్షన్స్ సెలెక్ట్ అవ్వరు, చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అవ్వరు అని అంటూ ఉంటారు టాటూస్ వేయించుకోవడం. ఇది నిజమా బ్రో? అంటే ఓన్లీ ఆర్మీ అండ్ పోలీస్ సంబంధించి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ బ్రో, మిగతా జాబ్లకి అయితే
ప్రాబ్లం ఏమి ఉండదు. ఆర్మీ వాళ్ళ మీద కూడా కొన్ని టాటోస్ ఉంటాయి. అది వాళ్ళకి కొంచెం లిమిట్ ఉండదు బ్రో. హ్యాండ్ అని అంటే కొంత ఫుల్ బాడీ మొత్తం టాటోస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కొంచెం టాస్క్ అవుతుంది తప్ప నార్మల్ గా అయితే టాటోస్ ఉండొచ్చు. అదే నేను కూడా చూసాను చాలా మందికి టాటోస్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి కూడా. అండ్ ఫైనల్ గా మాట చెప్పండి బ్రో, నా జర్నీ ఛానల్ నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 40% డిస్కౌంట్ ఇస్తాం బ్రో. సూపర్. సో ఎవరైతే నా జర్నీ ఛానల్ నుంచి వస్తారో ఛానల్ చూపించండి, మీరు ఏం సబ్స్క్రైబ్ చేయవసరం లేదు, జస్ట్ చూసేనని చెప్పి వీడియో చూపించండి చాలు, అన్న డెఫినెట్లీ డిస్కౌంట్ ఇస్తారు. అండ్